నుంచి దీన్ని సర్వే చేయడం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చి ఇప్పటి వరకు 7 రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అయింది. 8వ రాష్ట్రం తెలంగాణలో ఏదైతే బీసీ కమిషన్ రికమెండేషన్ అనుకో, కేంద్ర ప్రభుత్వం ఆలోచన అనుకో, మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has established Development Welfare Board, a denotified nomadic, semi-nomadic communities in February 2019 of the Development Welfare Denotified nomadic, semi-nomadic communities in the country. The executive seed schemes for economic empowerment, for which production of DNT certificate by the incumbents is made by mandatory get benefits under the scheme. This scheme law, the seed scheme for 4 components. ఒకటి ఫ్రీ కోచింగ్, రెండోది హెల్త్ ఇన్సూరెన్స్, మూడోది ఫెసిలిటేషన్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇనిషియేటివ్ టు కమ్యూనిటీ లెవెల్ and financial assistance for construction of houses. The Government of India, DWBDNC, has been requesting the state government to issue DNT certificate for these communities for accessing scheme as on date. Only 7 states was issuing DNT certificate. Telangana is the 8th state to issue DNT certificate in the country. The state government in its cabinet meeting was held on 4/5/2026 approved recommendation report Telangana Commission for Backward Class regarding the notification of 51 communities. అంటే సంచార జాతుల్లో 51 మంది ఉన్నారు పేదోళ్ళు. ఇప్పటిదానికి కావాలని ఎవరు గుర్తించలే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది కాబట్టి బిలాంగింగ్ టు be denotified nomadic, semi-nomadic communities in the state Telangana 49 from BCA to from BCE. Now the state government wide GOMS number 10 BC Welfare Department on 12/6/26 have issued orders notifying 551 communities, denotified nomadic, semi-nomadic communities in the state. The accessing the seed scheme which is implemented in central government. Total 19 lakhs people unar indulo. About 19 lakhs people, these communities will benefit with the decision of the government. ఇక ఇట్లా కమ్యూనిటీస్ ఎన్ని ఉన్నాయో 51 కమ్యూనిటీలో అందులో ముఖ్యంగా 51 గ్రూప్ ఈలో ఫకీర్ బుద్ధుడుకు, గంటి ఫకీర్, గంట ఫకీర్లు, తుర్క బుద్ధబుడుకోలు, దర్వేష్ ఫకీర్, గుడ్డి ఎలుగు బంటువులు, ముసల్మాన్ కీలు, గుర్రకు వాళ్ళు. అంటే 51 కమిటీలకు ఈ సర్టిఫికెట్ ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగాలల్లో, చదువులలో, ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇవ్వాలనేది హిస్టారికల్ ఎప్పటి నుంచో అదర్ స్టేట్లో జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడే 8వ స్టేట్గా అవుతుంది. దీనికి ఒక బీసీ అడ్వైజర్గా నాకు చాలా సంతోషం ఉంది. నేను అనుకుంటా బహుశా రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఈ ఆలోచన చేశాడో, ఏది వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాతనే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి సిద్ధరామయ్య సమక్షంలోనే చెప్పాడు, మేము పవర్లో వస్తే లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నాడు. పవర్లో రాగానే మొట్టమొదటి కార్యక్రమం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని 150 ఎకరాలు 150 కోట్లు పెట్టి
కులగన జరిపించాడు. దాని ప్రతిఫలమే 42 మంది ఏది బీసీ ఏది 42% ఏది సర్పంచులు గెలవడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో చైర్మన్లు వైస్ చైర్మన్లు అయ్యారు. దీనికి ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఈ సంచార జాతులకు ఇమీడియట్ గా చెప్పినట్టు ఇవన్నీ చేయాలనేదే నా ఉద్దేశం. దీంట్లో మెయిన్ ఫ్రీ కోచింగ్, ఫైనాన్షియల్ అసిస్టెంట్, లైవ్లీహుడ్, ఇదే కాకుండా తెలంగాణ 8th స్టేటు 19 లక్షల మందికి లాభం జరుగుతున్నది. ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది. గతంలో 7 రాష్ట్రాలలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏది తెలంగాణ బీసీ కమిషన్ నిర్ణయం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అది క్యాబినెట్ లో నిర్ణయం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బడుగు బలైన వర్గాలలో పేదవాళ్ళు ఫకీర్లు కానీ అది ముస్లింలు ఉన్నారా హిందువులో ఉన్నారా అని క్వశ్చన్ కాదు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనేదే అయితే అడ్వైజర్ గా బీసీ డెవలప్మెంట్ అథారిటీ తరఫున నేను చెప్తున్నా. ఇది తప్పనిసరిగా అన్ని జిల్లాలలో ఎంత తొందరగా అయితే వీళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తే భవిష్యత్తులో వాళ్ళ జీవనోపాధిలో న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, చదువు వస్తుంది, ఇండ్లకు కూడా అవకాశం ఇచ్చారనేది నా ఉద్దేశం. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు మా దగ్గర. ఇవాళ ఇప్పటికే 130 కులాలు ఉన్నాయి. ఈ సంచార జాతులు చూస్తే ఇంకో 51 పెరిగిందంటే మా సంఖ్య ఎంతున్నది. అయినా ఈ సర్లో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారు పంపించినటువంటి గజెట్ లో మా పేరే లేదు, ఓన్లీ SC/STలే ఉన్నది. మిగతా వాళ్ళ పేర్లన్నీ తీసేశారు. కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకు మమ్మల్ని పక్కకు పెడుతున్నారు అనేది దాని మీద ఏమంటే ఇండ్లు ఎవరైతే హౌస్ హోల్డ్ ఉంటారో SC ఉంటే SC జాయింట్, ST ఉంటే ST, కానీ ఈ సంచార జాతులు కానీ బీసీల గురించి ఒక వర్డ్ కూడా లేదయా. ఇంతకంటే అన్యాయం నేను ఎక్కడ చూడలే. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సర్లో కూడా అన్యాయం జరుగుతుందని ప్రతి దగ్గర కూడా మీటింగ్ కేంద్ర ఏది AICC ఇచ్చిన నిర్ణయం ప్రకారం ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారిని అదే మీనాక్షి నటరాజన్ గారు ప్రతి నియోజకవర్గంలో మీటింగులు జరుగుతున్నాయి. దీని మీద దీంతో పాటు ఏదైతే పేర్లు తీసేసే కార్యం, ఏదైతే ఒరిజినల్ వాళ్ళని తీసేసి డూప్లికేట్ పెట్టడం, దానితో పాటు మన యుద్ధం కూడా ఈ బీసీ కులగన జరగాలనేదే మా ఉద్దేశం. అది జరగకపోతే మాకు న్యాయం జరగదు. రాజ్యాధికారంలో కానీ చదువులలో కానీ భవిష్యత్తులో తప్పనిసరిగా నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు, కానీ దీంట్లో కూడా ఒక ఓబీసీ అని అదర్స్ అనే బదులు ఓబీసీ అని పెట్టినుంటే మా అందరికీ న్యాయం జరుగుతుండే. ఏదైనా ఈ ప్రభుత్వం ఇవాళ తెలిసింది సంచార జాతులు అంటే 51 మంది ఉన్నారండి, 51 కులాలు ఉన్నాయి. ఆ కులాల పేర్లు చెప్తే ఇదైతుంది. ఎన్ని కులాలు ఉన్నాయి చూడండి. గ్రూప్ ఏలో బాల సుసంతు, బొగురు పోపి, బుద్ధబుడాక, అదేవిధంగా గ్రూప్ ఏలో మన దాసరి, ఫార్మలీ ఎంగేజ్డ్, భిక్షాతన, అదేవిధంగా దుమ్మర, గంగిరేవులు, జనగామ, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఉన్నది. అదేవిధంగా గ్రూప్ ఏలో జోగి ఉన్నది, కట్టిపాపలు ఉన్నది, మేడూరి మహాజన్ ఉన్నది, మొండి వారు, మొండి బండ వంశత్త రాజు, పిచ్చకుంట్ల, పాముల పెద్ద, అదే ఇదంతా కూడా ఏలో వస్తుంది. ఇక తర్వాత వీరమత్వ అని గ్రూప్ ఏలనే, అదేవిధంగా వీర బద్రియ, వాల్మీకి బోయా బిదర్, కిరకటాక, నిషంది, ఎల్లప్పి, పెద్దబోయ, తాళయాత్రి, చుండువులు, అదేవిధంగా ఏల, కంజర, బట్ట, కెంపర, ఆ రెడ్డిక, మున్నెడిపాట, నొక్కర, పరికి ముగ్గల, యాత, శోభమంత్రి, కాకిండి, జోజినవని,
దీంతో పాటు ఏలో వచ్చేటివి చెప్తున్నా. ఏలో 37 ఒడ్డెవడులు, వడ్డీలు, వడ్డెర, 110 వద్యరాజు, వడ్డెర. గ్రూప్ ఏలో మందుల, కునపుల్లి, అదేవిధంగా పాట్ల, ఎకారి, ఎకిల, ఉయ్యకుల, ఏకిరి, నాయనివారు వీరు, పల్లెవు గారు, తోదగరి, కావలి. అదేవిధంగా గ్రూప్ ఏలో 47 నుంచి ఆల్మోస్ట్ 66 వరకు రాజన్నలు, బుక్క, అభయ రాస, గోరట్ల, కాస్కి పండ, కాస్కి పిండి, సిద్ధుల, సికిలిగర్, సైకల్గర్, పూసల, అడ్డపావులు, భాగవర్తుల, బాలెకొమ్మెర, గిన్సివాడి, గడ్డియ లోహోర్, ఎన్రోటు, ఎన్నేటి వాళ్ళు, గంజికుటి వారు, గౌడిపెట్టి, కాకిపడ్డల, పట్టబావురు, మైసులు, ఓసాడు, శ్రీ క్షత్రియ, రామజోగి, అదేవిధంగా రామజోగుల, అదేవిధంగా తీరాంచల చెర్ల, తలసివరి, బైకిని, అదేవిధంగా తోటి బొమ్మల వాళ్ళు, బోపల్ల. లాస్ట్ లో చూడండి 50-51 ఫకీర్ బుద్ధికి, గంటి ఫకీరు, గంట ఫకర్లు, తుర్క బుద్ధవులకు, దార్వేషు ఫకీర్, గుడ్డి ఎలుగు వల్లు, ఎలుగు వంతు వల్లు, ముసామియన్ కీలు, గుర్రవాళ్ళు. ఇన్ని ఉన్నాయి. టోటల్ 51 కులాలు ఉన్నాయండి. వీరందరికీ కూడా న్యాయం జరుగుతుంది. తప్పనిసరిగా ఎంఆర్ఓలు ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కేబినెట్ డిసిషన్ని ప్రతి జిల్లాలలో దీన్ని అమలు చేయాలి. చేయకపోతే నేను అన్ని జిల్లాలు తిరుగుతా. ఎక్కడెక్కడ జరగలేదో వీరికి న్యాయం చేయాలి దానికి. ఎందుకంటే ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చింది. నేను మొదటి నుంచి బీసీల గురించి కొట్లాడుతున్నా. ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన కొట్లాడి సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్లో బిల్లు పెడితే పాస్ అయింది. అదేవిధంగా ఇవన్నీ కులాలు వస్తే బడుగు బలైన వర్గాలకు, అట్టడుగుల పేద ప్రజానికి న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం.